నమస్తే ఫ్రెండ్స్. కలకత్తాలో ఆ అమ్మాయికి హరాస్కాలు చేసి అన్యాయం చేసి రేప్ చేసి చంపేశారు కదా. ఆ అమ్మాయి గురించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేతైనట్టు వాళ్ళకు వచ్చినట్టు నటించడం కానీ మాట్లాడటం కానీ యాక్టింగ్ కానీ చూసి వీడియో చేసి పెడుతున్నారు. చాలామంది చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. నా దృష్టిలో ఏందో ఫ్రెండ్స్ తెలుసా, నా ఉద్దేశంలో ఆడపిల్లలు ఫ్రెండ్స్ అసలు బయటికి వెళ్తున్నారంటే హెల్ప్ గురించి అయినా, చదువు గురించి అయినా, జాబ్ గురించి అయినా, పని మీదైనా మగవాళ్ళ హెల్ప్ లేదనేగా ఫ్రెండ్స్. మగవాళ్ళ హెల్ప్ లేకపోతేనే ఒక ఆడది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. 90 సంవత్సరాల ముసలావిడ నుంచి 9 నెలలు పిల్ల వరకు చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు బయటికి వెళ్తున్నారంటే మగవాళ్ళ హెల్ప్ లేనోళ్ళేగా ఎక్కువ శాతం. అయితే మన ఇంట్లో మగవాళ్ళే మనోళ్ళే హెల్ప్ చేయాలని రూల్ ఉందా ఫ్రెండ్స్? ఆడదందరికీ లక్ష్మీదేవిలాగా, తల్లిలాగా, ఓ చెల్లిలాగా ఎంతో ప్రేమ చూపిస్తుంది. ఎన్నో విధాలుగా ఆడదే అవసరం అవుతుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక భార్యని పక్కన పెట్టేసేస్తే ప్రతి విషయంలోనూ ఆడదే చాలా అవసరం అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. అసలు ఆడవాళ్ళు లేని లైఫ్ మగవాళ్ళకి దుర్భరం, సన్నాసుల్లో కలిసిపోయారు చాలామంది. భర్త తెచ్చిచ్చినా తెచ్చిపోయినా, మళ్ళీ సుఖ పెట్టినా పెట్టకపోయినా, పేరు నిలబెట్టినా పెట్టకపోయినా ఒళ్ళు అమ్ముకొని కూడా తెచ్చి భర్తకి, పిల్లలకి, కుటుంబాన్ని కాపాడదు. కొంతమంది ఎట్లంటే అట్లా రెయ్యి మొగుళ్ళు పనిచేసి కుటుంబం గురించి అడుక్కొచ్చి కూడా భర్తనే పిల్లల్ని సాగుతున్నారు. కానీ ఒక్కళ్ళైనా ఫ్రెండ్స్ అసలు లైఫ్లో ఇంతవరకు అయితే నేను ఒక్కళ్ళని కూడా చూడలేదు ఫ్రెండ్స్. ఒక్కళ్ళు ఎంత కష్టపడి భార్య చచ్చిపోతే పిల్లల్ని సాగారు. నేనైతే ఒక్కళ్ళని కూడా అసలు ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్. నేను ఇట్లా మాట్లాడుతున్నానని సారీ ఏమనుకోవద్దు, అస్సలు చూడలేదు. కానీ ఆడవాళ్ళు కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో కొన్ని కోట్ల మంది, కొంతమంది పిల్లల గురించి, కొంతమంది భర్త గురించి, కొంతమంది తల్లిదండ్రుల గురించి, కొంతమంది వాళ్ళ కుటుంబం గురించి, కొంతమంది వాళ్ళ గురించి ఎన్ని విధాలుగా కష్టపడి లాస్ట్కి ఫ్రెండ్స్ ఒళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ ఆడవాళ్ళ మీద ఎంతగానో మీరు చేసి, ఎంత అరాచకం చేసి, ఎంత ఘోరంగా చంపే మనస్తత్వం ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్? ఏదన్నా కానీ అక్కడ కారణం ఏదన్నా కానీ అసలు మనిషిని చంపటం అంటే ఏంటి ఫ్రెండ్స్? అసలు ఎందుకు చంపుతారు? అదే ఆడ చెయ్యాలనుకుంటే, చంపాలనుకుంటే ఫ్రెండ్స్ ఎవ్వరు ఆపలేరు తెలుసా. ఏ మగవాడినైనా కానీ లైఫ్లో ఒక ఆడది పుట్టి చచ్చిపోయే వరకు ఎంత రోతగుండా ఆడమనిషికైనా సరే 1,00,000 మంది లైన్ వేసి అరాచకాలు చేసి అన్యాయాలు చేసి మాటలతో ఏం చేస్తున్నారు. కానీ ఒక్క ఆడది కూడా తిరిగి ఇది చేయలేకపోతున్నారు. అందుకే ఫ్రెండ్స్ ఎంత అన్యాయాన్ని అరికట్టడానికి ఎవ్వరు లేరని ఎంత ఒడికడుతున్నారో, ఎంత మనుషుల జీవితాలతో ఆడుకొని ఎంత ఘోరంగా చంపుతున్నారు అసలు. అంత కామంతో కళ్ళు కప్పుంటే ఏమన్నా చేస్తున్నారు కదా, వదిలేస్తున్నారా? అప్పుడు కూడా గచ్చిపోళ్ళు పెట్రోల్ పోసి అంటబెట్టారు, బూడిదైపోయింది. వాడుకొని నలుగురు ఇట్లా 15 మంది 20 మంది, 4-5 రేప్ చేసి చంపేస్తే అసలు ఏమన్నట్టు ఫ్రెండ్స్? రాను ఈ భూప్రపంచం ఇంకా 5-6 సంవత్సరాలే ఫ్రెండ్స్ మనం అన్నం తినేది, హ్యాపీగా ఉండేది, ఇంకా ఉండదంట. ఎందుకంటే భూదేవి ఎక్కువ చూడలేదు ఈ పాపాలు, ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు. ఎంతవరకు చూస్తారు ఫ్రెండ్స్? అసలు ఎందుకు చూస్తుంది అమ్మ? ఎందుకు చూస్తుంది భూదేవి? ఓపిక ఎప్పుడో నశించిపోయింది. ఇంకా కూడా మన మానవ జాతికి దేవుళ్ళు దేవతలు ఒక అవకాశం ఇద్దాం మనమేగా పుట్టించామని చూస్తున్నారు. కానీ మనం అది గమనించకుండా ఎంత దిగజారిపోతున్నామంటే, ఎంత దిగజారుపుడు బ్రతుకు అవసరమా ఫ్రెండ్స్? అసలే ఒక్కళ్ళకి ఏదన్నా అయితే ఏంటంటే చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా ఘోరంగా చేస్తున్నారు? నేను ఒక్కొక్క మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ లైఫ్లో మీ తల్లి మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసి సనుబాలు ఇచ్చి ఇట్ట గుండెలకు హత్తుకొని
10 సంవత్సరాల దాకా పక్కన పడుకేసుకొని ఇట్ట హంటి పెట్టుకొని పెంచింది. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళతో ఆడుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు తినకపోయినా సరే ఇట్లా నోట్లో తీసి మీ నోట్లో పెట్టి ఎంతో బాగా చూశారు అక్క చెల్లెళ్ళు మీ మగ జాతిని. ఆ తర్వాత ఓ భార్య వస్తుంది. భార్య ఎంత బాగా చూస్తుంది ఫ్రెండ్స్, అసలు ఎంత బాగా చూస్తుంది. కొంతమంది భర్తలు అయితే నువ్వు కలర్ అట్టుండవు అని ఇట్టుండవు అని అది తేలేదు ఇది తేలేదు ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. అయినా ఆవిడ బయట పడకుండా, ఆవిడ తినకుండా, తినకపోయినా ఆయనకి కడుపు నిండా పెట్టి మంచిగా చూసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఆడవాళ్ళు ఏం నేరం చేశారు ఫ్రెండ్స్, ఏం అన్యాయం చేశారు? మీకు ఒక కూతురు పుడుతుంది, కూతురు ఎంత ఇదిగా. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్, ఆడపిల్లలకి తండ్రి అంటేనే చాలా ఇష్టం అసలు తల్లి కన్నా. ఎట్లా తండ్రి మీద ఎక్కి తొక్కి కొద్దిగా పెద్దగా అయిన కాంచి ప్రతిదీ తినేదల్లా తండ్రి నోటి వెళ్ళి ఆడపిల్ల పెట్టింది తినటానికి. అట్లా పెట్టి అట్లా చేసి ఆడపిల్లలు అంత ప్రేమను అందిస్తున్నారు. ఏ ఆడపిల్ల కానీ ఎవ్వరు కానీ మీ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఫ్రెండ్స్, అందరినీ కాదు, ఐఎమ్ సారీ కొందరిని. ఏ ఆడపిల్ల అయినా మీ లైఫ్లో అన్యాయం చేసిందా ఫ్రెండ్స్? మీకేమన్నా జరిగిందా? ఎందుకు అసలు ఆడపిల్లల మీద ఇంత కచ్చి? లాస్ట్కి ఎవరినన్నా మీరు ప్రేమిస్తే లవరు అది కూడా చాలా జాలిపడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక కూడా నా గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి బాధపడుతున్నాడు, సాటుగా ఫోన్ మాట్లాడిద్ది, సాటుగా కనపడిద్ది, సాటుగా కలిసిద్ది. చూసారా ఆడదాని మనసులో ఎంత ప్రేమ ఉంది ఫ్రెండ్స్? అలాంటి ఆడదాన్నేనా ఫ్రెండ్స్ మీరు చంపేసేది? అలాంటి ఆడదానికేనా ఫ్రెండ్స్ మీరు పెట్రోల్ పోసి అంట పెట్టేది? అలాంటి ఆడదానికేనా ఫ్రెండ్స్ మీరు ఎముకలు ఇరిసేసేది? ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ అరాచకాలు ఆపేయండి. ఈ అరాచకాలు ఆపాలంటే ఫ్రెండ్స్ ఏం పెద్ద పని ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ లైఫ్లో ఫ్రెండ్స్ ఎంతోమంది ఆడవాళ్ళు, 1000 మంది ఆడవాళ్ళు వచ్చిపోతారు. ఎలాగో తెలుసా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఒక్కొక్కరికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగానో తెలుసా, వాళ్ళు తిండికి కానీ, వాళ్ళు బట్టలకు కానీ, వాళ్ళ చదువుకి కానీ, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికాడ చిన్నప్పుడు కానీ ఒక్కొక్కరికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. చాలు, ఎక్కువేం వద్దు. అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, అన్నీ జరిగినాక చనిపోయిన తర్వాత మనం క్యాండిల్ కొట్టుకొని తిరగటము, మళ్ళీ నిరాహార దీక్షలు చేసి ఇవన్నీ చనిపోయినాక ఏం ఉపయోగం ఫ్రెండ్స్? ఎవరైనా ఏం చేసి ఏం ఉపయోగం చెప్పండి? బ్రతికొండంగా ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి, చిన్నప్పుడు హెల్ప్ చేయాలి, ఆమె చదువుకునేటప్పుడు హెల్ప్ చేయాలి, ఆమె కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు తెలుసా? స్కూల్లో చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి రేప్ చేసే వయసైనా 9 నెలల పిల్లలకు అసలు తెలుసా ఏమన్నా? పాలు తాగే పిల్లని రేప్ చేయటం అంటే అసలు ఎంత ఘోరంగా, ఎంత దిగజారిపోయారు. మనం ప్రపంచం ఇటు నుంచి ఇటుపోతుంది. అసలు ఏ దేవుళ్ళు ఏ దేవతలు ఏం చేస్తున్నారు? ఎందుకు ఫ్రెండ్స్ అసలు ఇంత ఘోరం? ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, మన సావుని మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. రాను మొత్తం భూప్రపంచంలో అన్నీ అంతరించిపోతాయి. పంటలు సంవత్సరం తక్కువ అవుతున్నాయి. కూరగాయలు అయినా కానీ, రైస్ అయినా, ఏదైనా లాస్ట్కి అసలు పండమంట ఫ్రెండ్స్. మనం తినడానికి ఏమీ ఉండవు. ప్లీజ్ మనం అన్నం కలవటించిపోయి మంచినీళ్ళకి దాహం తీర్చుకోలేక దాహంతో చచ్చిపోతాం ఫ్రెండ్స్. ఏం దొరక్క సావు కూడా దగ్గరికి రాదంట. ఇది బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఫ్రెండ్స్ నాకేమనిపిస్తుంది తెలుసా, రాకడ దగ్గరికి వచ్చింది, మనం తొందరలోనే చచ్చిపోతాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత ఘోరం, అంత ఇవి అరికట్టకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరికి కానీ చెప్తున్నాను నేను, దయచేసి ఒక ఆడదాన్ని బాధ పెడితే ఫ్రెండ్స్ భూమి మీద మనకు అస్సలే బ్రతికే ఛాన్సే లేదు. మీకే కాదు మంచోళ్ళకి కూడా, అందరికీ ఫ్రెండ్స్ వినాశకాలం వచ్చేసింది. అందుకే ఈ విపరీత బుద్ధులు పడుతున్నాయి. ఇలా ఇది చేస్తున్నారు మీరు, కానీ చూసి ఓర్చుకునే అంత కానీ, ఏడ్చే అంత కానీ, బాధపడే అంత కానీ ఓపిక లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెబుతున్నా, ఇప్పటికైనా ఈ అరాచకాలు ఆపేయండి. ప్రతి ఒక్కళ్ళేంటో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కంటేనే మీరు పుట్టారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి చెబుతున్నా,
ఈ వీడియోస్ చూసే వాళ్ళందరికీ నా మనం ఒక్కటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్, మీ ఎదురుగుండా ఆడపిల్లకి ఎవరన్నా కానీ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఆడపిల్లలు మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఎవరు నన్ను చూడంగానే మా అన్నయ్యలాగా ఉన్నాడు, మా తమ్ముళ్ళలాగా ఉన్నాడు, మా నాన్నలాగా ఉన్నాడు, నా కొడుకులాగా ఉన్నాడు అని ఎంతో అనుకుంటారు మనసులో. కానీ నా బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు, నా భర్త లాగా ఉన్నాడు, ఏ ఆడపిల్లలు అనుకో. కానీ మగవాళ్ళు మాత్రం అసలు ఎవ్వరం చూసినా కానీ కామంతో కళ్ళు కప్పుకుపోతాయి. ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్, కొందరికి ఇది నిజం ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి ఉంటే అక్కడ దించనా ఇక్కడ దించనా అని అడుగుతారు. ఏం కావాలి, ఎందుకు ముందు, అవంతా కామంతోనే. ఎవరన్నా మామూలుగా తీసుకెళ్ళి వదిలిపెడతాను, మామూలుగా ఇట్లా హెల్ప్ చేస్తానని ఎవరన్నా ముందుకు వచ్చారా? నేనైతే ఇంతవరకు ఎవరం చూడలేదు, అసలు ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇప్పుడు వరకే. కానీ ఎంత ఘోరం ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా తయారయ్యారో తెలిసి. ఒక తల్లి కడుపులో నుంచి వచ్చి ఒక ఆడదానికి పుట్టి ఆడదాన్నే మీరు ఇన్ని విధాలుగా హింసించి ఇట్లా నరకం చూపించి చంపుతున్నారంటే మామూలుగా ఇది గారి ఫ్రెండ్స్ చెప్తున్నా, ఈ మానవ జాతి చాలా విలువైందని కొంతమంది అంటారు, కొంతమంది మగవాళ్ళకి చెబుతున్నాను. ఈ భూమి మీదే కాదు, చచ్చినాక ఇంకొకటి ఉంది పైన, స్వర్గం నరకం అని. ఆ నరకంలోకి వెళ్ళినాక ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి చెబుతున్నా, ఇంత అరాచకాలు అన్యాయాలు ఎవ్వరు చేయకండి ఫ్రెండ్స్. గుండెలు కత్తుకొని చూసి ఆడజాతిని కాపాడుకోండి. మీరే కాపాడగలరు ఫ్రెండ్స్. మీ మనసు మారాలి, మీ మనసు మారి ఎవరిని ఎట్లా మాట్లాడాలి ఏంటి అని అన్నీ ఆలోచించండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఎంతసేపు మాట్లాడాను కదా, నా మనసులో చాలా బాధ ఉంది, చాలా కూడా దుఃఖం ఉంది ఫ్రెండ్స్. కానీ ఏడిస్తే మనకు మాటలు రావని నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ మారటానికి ట్రై చేయండి. మీ పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మార్చండి. ఎవరికన్నా హెల్ప్ కావాలంటే మీరు చేయలేకపోతే వాళ్ళ చేత చేయించండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్. చిన్న చిన్న ఆటికాడే ఫ్రెండ్స్ మనం చాలా ఇదైపోతాం. మనుషుల్ని ఒక మృగాల్లాగా మార్చాలన్నా, మనుషుల్ని మనుషుల్లాగా ఉంచాలన్న ఒక ఆడదాని వల్లే అవుతుంది. ఆడవాళ్ళకు కూడా చెప్తున్నానమ్మా, కొంతమంది తల్లులు పిల్లల్ని పెంచుతున్నారు, అన్నీ చెప్పండి, మంచేదో చెడేదో ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెప్పి బయటికి పంపండి, చెప్పి మీరు ఇది చేయండి. ఎవ్వరికి పుడతా ఏం నేర్చుకోడు, పుడతా ఏం వాళ్ళు క్రూరంగా పుట్టలేదు, మంచిగా కూడా పుట్టినాక భూమి మీదకి వచ్చినాక మనం అన్నీ నేర్చుకుంటున్నాం. ఎవ్వరు కానీ ఫ్రెండ్స్ ఆలోచించాల్సింది ఏందో తెలుసా, ఎదట మనిషి ప్రాణం మన ప్రాణం లాంటిది. ఈ ఒక్క ఆలోచన వస్తే మీరు ఎవరిని చంపలేరు ఫ్రెండ్స్, మీరు ఎవరిని ఏం చేయలేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్స్ ఇవ్వండి. ఎందుకో తెలుసా, నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసేది నాకు పేరు రావాలని కాదు, అందరు చూడాలి, చాలామంది చూడాలి, ఎవరో ఒక్కళ్ళు మారాలనేది నా కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.